హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము అయితే మా వినాయక్ మ్యాన్ చూడనీకి అయితే పోతున్నాము పొద్దుటూరుకి. నేను విఘ్నేష్ మా సాయన్న అయితే పోతున్నాము. పొద్దుటూరుకి అయితే పోతున్నాం. కడపలో అయితే బాగాలేవు వినాయక్ మ్యాన్లో, ఎక్కువ మోడల్స్ కూడా లేవు, అన్నీ లాస్ట్ ఇయర్వి అట్లా పెట్టినారు వీళ్ళైతే. అక్కడికైతే పోయి వీడియో చూపిస్తాను ఎట్లున్నాయి అక్కడ పొద్దుటూరులో. విఘ్నేష్ హాయ్ చెప్పు. పెట్రోల్ డీజిల్ పట్టించుకో విఘ్నేష్. డీజిల్ తక్కువ ఉంది, పెట్రోల్ ఎక్కువ ఉంది. డీజిల్ పట్టించుకో. ఏం కాదులే, పట్టించుకో. దారి తప్పిపోయి రాలేరా? చూడు పొద్దుటూరు ఎంత ఉంది, మైదుకూరు 26 ఉంది. మేము పొద్దుటూరు. క్లైమేట్ అయితే చల్లగా ఉంది, గాలి చెలుగు వస్తుంది. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నాం. మా వాళ్ళు అయితే మమ్మల్ని అయితే ఆడ ఆగమన్నారు. వాళ్ళేమో మమ్మల్ని దాటుకోపోయినారు. మమ్మల్ని ఆగమని చెప్పి మేము వెనకాల ముందరున్నామని వాళ్ళ కాడికి అయితే పోదాము. లొకేషన్ చూడండి, బ్యాక్ సైడ్. ఇప్పుడప్పుడు రండి మీరు కూడా. ఏంటి చాలా బాగుంది ఈరోజు అయితే. లేదు మాకు మధ్యాహ్నం 12 అయితే చూడండి. బుల్షీట్ గాయస్, వాళ్ళు ఆగమని చెప్పి మమ్మల్ని ఆగితే వాళ్ళు ఏమో ఆడికి వచ్చి ఆగినారు. చూడండి లొకేషన్ అయితే. వాటర్ లేవు. వినాయక చవితి నిమజ్జనం చేసే కల్లా వాటర్ అయితే ఫుల్ అవుతాయి ఇక్కడ. చూసుకోవచ్చు మీరు లొకేషన్. సూపర్ ఉంది. వాళ్ళంతా ఇదో, వీళ్ళు ఇంకా వేరే వాళ్ళు రావాలా, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. హైవే చూడండి, ఆగకూడదు కానీ ఆగినాము. ఊగుతుంది ఇది బ్రిడ్జ్. ఇది కింద అయితే బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఊగుతుంది. సైడ్ లెఫ్ట్. మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. బాయ్. ఇక్కడ ఈ పెద్ద అయితే చేపలు పడుతున్నారు చూడండి. నో పండే చేపలు పర్లేదంట ఫ్రెండ్స్. చేపలు చూడండి. హలో ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసినాం వినాయక మైలు. ఇవన్నటే హాయ్ చెప్పునా కడప బ్లాగ్స్. ఇవన్నవే ప్రొద్దుటూరులో అంతా వినాయక మైలు. ధర్ని అన్న ఇన్న దగ్గరికి వచ్చేసేయండి. లోపల మొత్తము వీళ్ళైతే పెయింటింగ్ వేపిస్తున్నారు అన్నీ. వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఆల్రెడీ చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర అయితే. చూడండి, మహారాష్ట్ర స్టైల్లో అయితే ఉన్నాయి ఇక్కడ. పెయింటింగ్ కూడా మొత్తం ఫుల్. చూడండి గోడౌన్ ఎంత పెద్దగా ఉందో. వీళ్ళి ప్రొద్దుటూరులో చాలా వరకు వీళ్ళదే మొత్తము. ఇక్కడ నుంచి సప్లై పోతాయి. చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళైతే హైదరాబాద్ స్టైల్లో పెయింటింగ్ వేపిస్తారు. ఇక్కడైతే మహారాష్ట్ర బొమ్మలు కూడా తయారు చేపిస్తున్నారు. చూడండి చాలా బాగున్నాయి ఇవైతే ఇక్కడ. చూసుకోవచ్చు పెయింటింగ్స్. ఇన్ని పూర్తిగా పెయింటింగ్స్ వేయలేదు అంటే చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. చూడండి కొంచెం అన్నీ వాళ్ళు ఫస్ట్ లైట్ పెయింటింగ్ వేస్తున్నారు, తర్వాత ఫుల్ పెయింటింగ్ వేస్తారు. మొత్తం అన్నీ వైటే ఉన్నాయి ప్రస్తుతానికైతే. చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ చూడండి. అయోధ్య రాముడి స్టైల్లో అయితే చేసినారు. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా అయోధ్య. చూసుకోవచ్చు చాలా బాగున్నాయి వినాయక మైల్ అయితే ఇక్కడ. ఇదైతే ప్రొద్దుటూరు బైపాస్లోనే ఉన్నాయి, స్టార్టింగ్లోనే మీరు ఎంటర్ అవుతానే.
ఇక్కడైతే పెయింటింగ్స్ చాలా బాగా వేస్తారు, మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే చూడండి, ఇది చాలా పెద్ద బొమ్మ చూడవచ్చు మీరు. మొత్తం ఆ చెట్టు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. నా ఎన్ని ఫీట్ నా ఇది? 13 అడుగులు. చాలా భారీ బొమ్మ ఇదైతే. శివుడు ఓన్లీ సింగిల్ పీస్ ఇదైతే వీళ్ళు చేసినారు. మీకు పొద్దుటూరు మొత్తంలో వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి బొమ్మలు దొరుకుతాయి. మీరు వేరే చోట ఎక్కడ పోయినా కానీ మీకు ఇంత బొమ్మలు అయితే దొరకవు. ఇదైతే భారీ బొమ్మ. పొద్దుటూరు కడప మొత్తంలో ఇంత పెద్ద బొమ్మ తయారు చేయలేదు, వీళ్ళే 1 పీస్ చేసినారు. ఇది కూడా ఆర్డర్ అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. మీరైతే వచ్చి అడగచ్చు వీళ్ళని. మన ధర్ని అన్న ఉంటాడు. మేమైతే వెళ్ళిపోతున్నాము. లాస్ట్లో అయితే ఒక పెద్ద బొమ్మ ఉంది, చాలా పెద్ద బొమ్మ, మహారాష్ట్ర స్టైల్లోది. అది ఇంకా బయట చూపించిందే. వీళ్ళైతే 2 బొమ్మలు పెద్ద తయారు చేసినారు. చూపిస్తా పదండి. చాలా బాగుంది అది అయితే బొమ్మ. చూపిస్తాం అనేసి లోపలికి అయితే వస్తున్నా. చూడండి మొత్తం అన్నీ వైట్, ఇంకా పెయింట్ లేదు. చూడండి అంత కృష్ణుడు ఇట్లా చూడొచ్చు. చూడండి ఒక్కొక్కటి మొత్తం ఎంత పెద్దగా ఉన్నాయి. 11 ఫీట్ అంట. చూడండి భారీ బొమ్మలు ఇవైతే. మొత్తం శివుడిది డమరుకం అట్లా మోడల్స్ అవే. ఇంకొక యూనిక్ మోడల్లో ఒక బొమ్మ అయితే ఉంది, చూపిస్తాను పదండి. దో మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి. చూడండి మా వాళ్ళు హాయ్ చెప్పండి. మా వాళ్ళు అయితే ఇది చూస్తున్నారు, ఇది చాలా బాగుంది అనేసి. చూడండి ఇంకా బుక్ చేయలేదు, కాకపోతే ఇది బాగుందని చూస్తున్నారు. మీరైతే చూడండి దీని డిజైన్, దీని ప్రింట్ అయితే చూడండి. సింగిల్ పీస్ బొమ్మ ఇదైతే లేదు. ఇక్కడ ధూల్పేట్లో, ఓన్లీ ఇక్కడ ధూల్పేట్లోనే ఉన్నాయి బొమ్మ. చూడండి ఆ హెడ్ చూడండి, 2 ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరైతే వచ్చేసి ఈ బొమ్మ అయితే ఒకటే పీసు. ఇక్కడ ధూల్పేట్లోనే 2 పీసులే ఉన్నాయి. వీళ్ళు అక్కడి నుంచి మనుషుల్ని పిలిపించి ఈ అచ్చు అయితే వేపించినారు, ఈ ప్రింట్. ఇక్కడంతా బుకింగ్ వచ్చినారు బ్రో. ఏ ఊరు బ్రో? వద్దా తమిళ చెప్పు బ్రో. వేరే తమిళ బొమ్మ బుకింగ్ వచ్చినారా? ఓకే. తమిళనాడు, చెన్నై. தமிழ் சொல்லு. தமிழ்நாட்டுல இருந்து வந்திருக்கோம் நாங்க. பார்க்கலாம் சொல்லிட்டு என்ன மாதிரி பாக்குறோம்னா யூனிக்கா பாக்குறோம் நாங்க. ఓకే యూనిక్. 2 పీసెస్ ఉన్నాయంట అవి. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు అయితే మొత్తం స్టోన్ వర్క్ అన్నీ చేసినారు వీళ్ళైతే. మొత్తం చూడండి ఇదైతే ఈ షెడ్లో మొత్తం మోడల్స్ చూడండి. ఇదైతే చూడండి చాలా బాగుంది. ఇది కూడా నేచర్ అంతా చూడండి. మామూలు చూడండి ఎంతమంది వచ్చినారో అంతా. ఇంకా పెయింటింగ్ లేదు కొన్ని. చూడండి అక్కడ పెయింట్ వేస్తాంటారు వాళ్ళు. మొత్తం పెయింటింగ్ చూడండి, మొత్తం ముంబై స్టైల్లో అంతా విగ్రహాలు. ఇది చూడండి పెయింటింగ్ అట్లా వేస్తున్నారు వాళ్ళైతే మొత్తం. మేమైతే అక్కడైతే ఒక బొమ్మ అయితే బుక్ చేసినాము ఫైనల్గా. భారీ ఆ బొమ్మ ఏదనేది నేను తర్వాత చూపిస్తాను ఇంకొక వీడియోలో. నెక్స్ట్ వీడియోలో పెయింటింగ్ వేసేటప్పుడు పిలుస్తారు, అప్పుడు పోతాను. అప్పుడైతే ఆ బొమ్మ ఏదనేది చూపిస్తాను. ఇప్పుడు చూపించిన దానిలో మేమైతే ఒకటి పక్కా మాకు చాలా బాగా నచ్చింది, అదైతే అడ్వాన్స్ ఇచ్చినాం. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఓకే బాయ్.